ఎంతో సక్సెస్ చేశారు. అయితే ఈరోజు ప్రత్యేకత మరి దేవుడు 2025లో అందరు కూడా మరొక తరుణం ఇచ్చి క్రాస్ ర్యాలీని ఈ మెసేజ్ని మన వాస్తవులకు ఉన్న సంఘం వరకే పరిమితం కాకుండా మరి వీధుల పొంటుగా బస్ స్టాండ్ ఇంకా ర్యాలీ ఆరంభించబడుతుంది. ఈసారి దయచేసి వారి ముందు ఎవరు ఉండకండి, అది కనిపించట్లేదు. ఎన్నికలకి సౌండ్ సిస్టమ్ కొంచెం ముందరికి వెళ్ళిపోండి.
పాపి మానవుని కొరకై నశించిపోయే మానవుని గురించి ఆయన ఈ లోకానికి మనిషి కుమారుడిగా వచ్చిన యేసయ్య ఈ రోజు తన పలికిన 7 మాటల్లో మరి ప్రపంచానికి తెలియజేయటకు ఈ సువార్త ముఖ్యంగా సరత్నార్ ప్రాంతంలో అన్ని సంఘాల వారు ఈ యొక్క సందేశాన్ని మరి వెహికల్స్ కి దారి ఇవ్వండి. బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యులు, సిఎస్ఐ చర్చ్ సంఘ సభ్యులు, ఇండిపెండెంట్ సంఘానికి సంబంధించిన వారు, మరి లిటిల్ ఫ్లోక్ సంఘానికి సంబంధించిన వారు, క్రిస్టియన్ ప్రేయర్ హాల్ సంబంధించినటువంటి వారు, జాయింట్ ప్రేయర్ ప్రతి సంఘానికి సంబంధించినటువంటి వారు ఇక్కడ ఉంటున్నారు. దేవుడు మనతో ఉన్నాడు. ఏ విధమైనటువంటి మరి ఆటంకాలు కలగకుండా చాలా శాంతియుతమైనటువంటి ఈ యొక్క క్రాస్ ర్యాలీలో పూర్తిగా మీరు కోరుకోవాలని చెప్పిన వాక్యాలు ఈరోజు మతాలు మనల్ని విభజిస్తాయి. కొంతమంది మత నాయకులు ఈరోజు చిచ్చులు పెడుతున్నారు. కొంతమంది మత నాయకులైతే చర్చ్ ఈ క్రాస్ ర్యాలీ అనేది ప్రతి సంవత్సరము గత 8 సంవత్సరాలుగా మేము ఈ యొక్క క్రాస్ ర్యాలీ చేస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువపై మరణించి అందరి కొరకు, అందరి పాపాల కొరకు తన రక్తాన్ని కార్చి అందరినీ పాప విమోచన కలిగించి ఈ యొక్క గొప్ప మహాయాగాన్ని శిలువపై జరిగించినటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని గత 8 సంవత్సరాలుగా మేము జరిపిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా సహకరిస్తూ దాదాపుగా మరి సనత్ నగర్లో ఉండేటువంటి ప్రతి సంఘం, సిఎస్ఐ చర్చ్, బ్యాప్టిస్ట్ చర్చ్, యునైటెడ్ ఇండిపెండెంట్ చర్చ్, క్రిస్టియన్ ఫెలోషిప్, మెథడిస్ట్ చర్చ్, ఈ విధంగా ప్రతి చర్చి కూడా అందరు యూత్ అందరు కూడా దీనికి సహకరిస్తున్నారు. తర్వాత చిన్న చిన్న ఇండిపెండెంట్ చర్చిలు ఉన్నాయి, లిటిల్ ఫ్లోక్ చర్చ్ అని, బెతస్తా చర్చ్ అని, ఈ చర్చిలన్నీ కూడా ఈ యొక్క సహకారాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి వారి యొక్క సహకారాన్ని బట్టి ప్రతిసారి చాలా పీస్ఫుల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము జరిగిస్తున్నాము. ఎవరిని కించపరచకుండా, ఎవరిని విమర్శించకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము జరిగిస్తున్నాము. అందుకు పోలీస్ వారి యొక్క సహకారము, సంఘస్థుల యొక్క సహకారము, అందరి సహకారం మాకు అనుకూలంగా, మీడియా వాళ్ళ సహకారం కూడా మాకు చాలా చక్కగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏ విధమైనటువంటి అలజడికి ఆస్కారం లేనటువంటి ర్యాలీ. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని బ్రదర్ సనేల్ అలాగే బ్రదర్ నిషి జోషువా ఇరువురు కూడా కష్టపడి అన్ని సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. క్రితము ఆ గొల్గొతా కొండపైకి వెళ్ళడానికంటే ముందుగా ప్రభా మీరు వీధుల్లో నాయన మీరు శ్రమ పడిన విధము, మీరు దెబ్బలు తిన్న విధము, మీరు రక్తం కార్చిన విధము, మీరు వ్యసనక్రాంతులయ్యారు, బెదిరించబడ్డారు, మీరు పొందిన దెబ్బల చేత నాయన మాకు స్వస్థత కలిగించున్నదయ్యా. నాయన ఆ యొక్క వీధుల్లోకి వెళ్ళి ప్రభా నీ రక్షణ సువార్తను నాయన తండ్రి గుడ్ ఫ్రైడేను శుభ శుక్రవారమును పురస్కరించే కృపనిచ్చినందుకు నీకు వందనాలు. ఏ బిడ్డలైతే ప్రభా ఈ దృశ్యాన్ని చూశారు ప్రభా వారి హృదయాలు నీకిచ్చులాగన యేసు క్రీస్తుని ఎలుగుటయే నిత్య జీవం అన్నావు తండ్రి. జీవములో ఉన్న మమ్మలను ప్రభా నాయన నేనే మార్గం, జీవము, సత్యం అన్నావు నా తండ్రి. క్రీస్తు యొక్క పాత్రను వేసినటువంటి యవన బిడ్డ మనోజును బట్టి నాయన తండ్రి, సైనికులను బట్టి నాయన, హిమాలయాల మీ సంఘాలను బట్టి, సంఘంలో ఉంటున్న బిడ్డలను బట్టి, ప్రత్యేకంగా సనత్ నగర్ లో ఉంటున్నటువంటి ప్రతి సంఘాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వారి తాగిన ప్రయాసానికి తగిన ప్రతి